ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు మీ కల్వరి టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్ సూపర్ న్యాచురల్ పవర్ మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు మరియు తిరిగి రాత్రి 11:30 నుంచి 12 వరకు స్వస్థత వరము కలిగి దేవుని చేత బహుబలముగా వాడబడుచున్న దైవజనులు సుదర్శన్ రావు బోనాల గారు మీ కొరకు లైవ్ లో ప్రత్యేక ప్రార్థన చేయుదురు. పాల్గొనండి. డోంట్ మిస్. నంద్యాల జిల్లా. వెన్నుముక్క నొప్పి నీకేనా? నాకే సార్. ఆయన ఎవరు? కొడుకు సార్. వెన్నుముక్క నొప్పి. అసలు దానివల్ల ఎడమ వైపు చెయ్యి, కాలుకు బ్లడ్ సప్లై లేదు. చచ్చుబడిపోయిందా? కాళ్ళు వాపులు కూడా ఉన్నాయా? కాళ్ళు పైకి రా. ఈ చెయ్యి నొప్పి ఉందా? చేతులు పైకెత్తు. అందువరకేనా? పట్టుకోండి, ఆయన పట్టుకొని జాగ్రత్త. జాగ్రత్త. నడు లేకు, పైకి లేకు. నువ్వే లేవాలి, సొంతగా లేవాలి. ఆమె సొంత చప్పట్లు కొట్టండి. అందరూ కూడా చప్పట్లు కొట్టండి. అందరూ చప్పట్లు కొట్టండి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. నన్ను చూడు, ఇటు చూడు, నన్ను చూడు, అలాగే చూడు. ఆమెన్. మంచిగా నిలబడు ఫ్రీగా. యేసయ్యా నీ స్తోత్రం. ఆమెన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆమెన్. ఓకే. ఇప్పుడు నువ్వు నాడు. చప్పట్లు కొట్టండి. అందరూ కూడా చప్పట్లు కొట్టండి. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. స్తోత్రము, హల్లెలూయా. స్తోత్రం అని చెప్పాలి. అందరూ చేతులు పైకి ఎత్తుకుంటారా? ఇక నాడు కొట్టండి. అందరూ కూడా ప్రభుని కనపరచండి. ఆమేన్. పట్టుకో. రా. ఆమేన్. హల్లెలూయా. పట్టుకోండి. ఆమేన్. హల్లెలూయా. కాలు చెప్పు. లేకు, పైకి లేవు. ఆమేన్. హల్లెలూయా. లే. థ్యాంక్ యూ జీసస్. లేవాలి. చప్పలు కొట్టండి అందరూ కూడా. హల్లెలూయా. రా స్వీట్ గా రా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. హల్లెలూయా. అందరూ చప్పలు కొట్టండి. నువ్వు తిరుగు. ఆమేన్. చెప్పు, ఏమైంది మీ నాన్నకి? అసలు మా నాన్నకి 2 సంవత్సరాల నుంచి నడుము నొప్పి వల్ల. నడునొప్పి అడుగు. ఇప్పుడు నడునొప్పి ఉందేమో అడుగు. నడుము ఉందా నాన్న? లేదు, చెయ్యి వస్తుంది సార్. చెయ్యి నొస్తుందా? ఏం రా, అది కూడా నచ్చదు. ఫ్రీ అయిపోయింది. నువ్వు టెన్షన్ పడకు. కాళ్ళు ఎన్ని అడిగా? ఏమేం ప్రాబ్లం? తగ్గిందా? కాళ్ళు మోకాలు వస్తుంది సార్. తగ్గిందా అని అడుగుతున్నాడు. కాళ్ళు నొప్పి ఉంది. అది వాటర్ అమ్మా. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఉందేమో చూసుకో. ఇప్పుడు నొప్పి ఉందేమో చూడు. రా, నడుచుకుంటూ చూడయ్యా. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. చెప్పు. మైకి ఉందేమో అడుగమ్మా. అడిగి ఇచ్చేస్తున్నా మైకి. లేదు, నొప్పి లేదు. లేదా? నొప్పి తగ్గిందా? చెయ్యి నొప్పి తగ్గిందా? చెయ్యి నొప్పి ఉంది సార్, కొద్దిగా ఉంది సార్. ఎదుగా అది కూడా తగ్గిపోతారా? ఆమేన్. చెయ్యి పెట్టు. ఫ్రీ పెట్టుకో చెయ్యా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. చెయ్యి పని చేస్తుంది. ఎట్లా పని చేస్తుందా? పని చేయలేదు. అది ఇది పని చేస్తుంది. 5 సార్లు అనలేకపోతుంది. ఇప్పుడు ఒకసారి 5 సార్లు. ఆమేన్. చెయ్యి ఇట్లా ఇప్పుడు చూపించి ఇట్లా పైకి లేపి ఇలా ముడుచుకో. వస్తుందా? రాలే సార్. ఇది వణుకుతాను సార్. ఇది వణుకుతుందా?
యేసు నామములో ఆమేన్. ఇప్పుడు వణుకుతుందా చూడు, లేపు, పైకి లేపు, పైకి లేపు చూసుకో. ఆమేన్, హల్లెలూయా. ఉనుకుతుంది సార్. మళ్ళీ నడు, ఇలా నడు, స్పీడ్గా నడు, చప్పలు కొట్టండి గట్టిగా. ఎంత గలమెట్టు ఉంది అట్లాగా నీకు? ఇట్టే ఉంది సార్. ఇప్పుడు 2 సంవత్సరాల నుండి సార్. ఎన్ని? 2 సంవత్సరాల నుండి సార్. 2 సంవత్సరాల నుండి. ఆమేన్. పైకి లేపు. ఇప్పుడు బాబు వణుకుతుందా చూడు, అది వణుకుతుందా నువ్వు చెప్పు. ఇప్పుడు వనకలే సార్, వనకలే సార్. ఇప్పుడు దాకా ఇళ్ళల్లో వణుకింది కదా, వనకలే సార్. ఇప్పుడు వనకలే సార్. వనకట్లేదా? వనకలే. ఓకే, చప్పలు కొట్టండి, వెళ్ళండి, స్పీడ్గా వెళ్ళండి. ఇప్పుడు ఎట్లా, అంతా ఓకేనా? దిగు, కిందకు దిగు. దయచేసి కొంతమంది విచిత్ర విషయాలండి. మన శ్రీశైలం నుంచి ఒక సహోదరుడు వచ్చారు. మరి ఆయన పేరు మల్లికార్జున అండి. సహోదరుడు కాళ్ళు గుంటూరు 3 ఏళ్ళు తీశారు, కాళ్ళు కంటే 3 ఏళ్ళు తీశారు. ఆయన మొత్తం కాలు తీశారు, 3 ఏళ్ళు తీశాక మళ్ళీ ఇప్పుడు కాలు మొత్తం తీసినట్టు భయపడి ఒక సహోదరి కమలమ్మ అని ఆ శ్రీశైలంలో చెప్తే వచ్చారండి. మరి నిజంగా ఎంత అద్భుతం అంటే, ఒక్కసారి హలో చెప్పండి. అమ్మా తల్లి, ఏమైందమ్మా? స్తోత్రం నాయన, కూతురికి బాగోలేదు నాయన, ప్రార్థిస్తున్నాము, బాగు చేస్తున్నాము. అర్థమయ్యేదాడు చెప్తేనే లేకుండా ఏం చెప్తారు అదే చేస్తారా? దయచేసి గమనించండి. హల్లెలూయా. దేవునికి మహిమ. చాలా మంది అనుకుంటారు కానుకలు అడగడం ఏంటండి. నో, ఈ పరిచయం నడవాలంటే కానుకలు ఖచ్చితంగా అవసరం. ఇన్ని ప్రోగ్రాలు ఇవ్వాలి, ఇంత స్టాఫ్ ఉంటారు, ఇంత మెయింటెనెన్స్ ఉంటుంది, ఇన్ని వెహికల్స్ ఉంటాయి. దయచేసి చాలా పెద్ద పరిచర్య ఇది. అందరిలాగా పరిచర్య కాదు, ఇది చాలా పెద్ద పరిచర్య. మీ అందరికి మేము అనుకూలంగా ఉండటానికి, అందుబాటులో ఉండడానికి చేస్తున్నాము. దయచేసి ఎక్కడ రోగం ఉన్నదో, ఎక్కడ బాధ ఉన్నదో, ఎక్కడ మరణం ఉందో అక్కడ నేను రాగలుగుతున్నాను యేసు నామములో. ఆమేన్. హలో చెప్పండి త్వరగా. యేసు ఆశ్చర్యపోవడానికి రా, యేసు నామములో నీకు స్వస్థత, విడుదల కలుగుగాక. ఆమేన్. దయచేసి మరోసారి చెప్తున్నాను, ఎవరైతే ఈ బాధల్లో ఉన్నారో, ఈ కష్టంలో ఉన్నారో, యేసు ఆశ్చర్యపోవడానికి రండి. నేను నిదానంగా ఎంత సమయమైనా మీ కొరకు తీసుకుని మీ కొరకు ప్రార్థన చేయటానికి దేవుడు నాకు సహాయం చేశాడు. మరి నా శక్తి కాదు, నా బలం కాదు, కానీ యేసు నామములో జరుగుతున్న కార్యాలు, యేసు నామములో జరుగుతున్న కార్యాలు, క్రియలు. హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. మరి లైవ్ ముగింపులోకి వచ్చాము. మరి ఈ సమయంలో ఈ లైవ్ చూస్తున్న మీకు మరోసారి చెప్తున్నాము, పూర్తిగా పాడైపోయారు, ఇక బ్రతకరు అనుకున్న వాళ్ళ కొరకే యేసు ఆశ్రయపురం ఉంది. నేనున్నాను, ప్రార్థన చేయబడుతుంది, మీకు మేలు జరుగుతుంది, తండ్రి మీకు విడుదల ఇస్తారు ఖచ్చితంగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హలో, ఫోన్ చేసి వాళ్ళు చేయండి, ఆపొద్దు. ఫోన్ మాట్లాడుతూ ఉంటాం, లైవ్ అయిపోయినా కూడా ఫోన్ మాట్లాడుతూ ఉంటాం. చెప్పండి. హలో అమ్మ, త్వరగా మాట్లాడతాను, లైవ్ అయిపోతుంది. మాట్లాడు. స్తోత్రం నాయన. కాలు ఇరిపోయి మంచం మీద ఉంటుంది, తల్లిగారిని దర్శించండి, అద్భుతం చేస్తున్నాము. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవా నీకే మహిమ, మహిమ, మహిమ. హల్లెలూయా. స్తోత్రం. ఈరోజు చాలా మంది ఆ రోగాలను బట్టి చాలా మంది హాస్పిటల్కి వెళ్తున్నారు. అది మంచిది, వెళ్ళాలి. అక్కడ ఇక లేదు అని చెప్పినప్పుడు కొంతమంది మాంత్రికుల దగ్గరికి వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళకూడదు. అయితే ప్రభు దగ్గరికి రండి, యేసు ఆశ్చర్యపురానికి రండి. ఆంధ్ర, తెలంగాణలో కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక అనేక ప్రాంతాల నుంచి ఈ స్థలానికి వస్తున్నారు. హలో అమ్మా, ప్రైజ్ లార్డ్. చెప్పండి అమ్మా. అమ్మా కళ్ళు మూసుకోమ్మా, ప్రార్థన చేస్తాం. ప్రభా, ఈ సోదరికి మోకాళ్ళలో నొప్పి ఉంది,
అద్భుతం కార్యం చేసి మొక్కలు నొప్పి తొలగించండి యేసునామములో ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ లార్డ్. ఏదైతే ఈ లైవ్ మేము చేస్తున్నామో మా ఆశ ఏదైతే మరి ఒక మనిషి ఇక నా లైఫ్ అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది, నా బ్రతికిక నాకు లేదు, నా పరిస్థితి మరి ఇట్లా ఉంది అని భయపడుతున్నారు, దయచేసి గమనించండి. హలో, ప్రైజ్ లార్డ్ చెప్పండి అమ్మా. కాళీబాబు నువ్వేనా? ఇట్రా అమ్మా, ఇట్రా రూత్, ఇట్రా ఇట్రా నువ్వు. ఆమేన్, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లేమ్మా రూతమ్మా, లే పైకి లే. ఆమేన్, చప్పట్లు కొట్టండి. దగ్గర దగ్గర ఇప్పుడు వరకు ఇది అసలు కంట్రోల్లో లేదు, ఎంత డిస్టర్బ్ చేసింది చూశారు కదా. లేమా లే, చప్పలు కొట్టండి అందరూ కూడా. ఆమేన్, ఆమేన్. కళ్ళు వేరు, నన్ను చూడు, నన్నే చూడు, ఇక్కడ చూడు. ఆమేన్. The Holy Spirit. ఆమేన్. ఏమైంది అసలు మీ భార్యకి? 20 సంవత్సరాలు సార్. 20 సంవత్సరాలు అయింది. అమ్మా రూత మళ్ళీ పైకి లే. మంట మంట అంటది, పొట్టినట్టది, ముళ్ళతో పడితే అట్లా పట్టినట్టుగా, మన ఎత్తుకపోయినట్టు పానం దింపినట్టుగా ఆగమాగ చేసుట్లా. ఎంతమంది పిల్లలు నీకు ఇప్పుడు? మాకు 3 బిడ్డలు, 2 కొడుకులు. 3 బిడ్డలు, 2 కొడుకులు. ఇప్పుడు చచ్చిపోయింది. 2 బిడ్డలు ఉన్నారు. ఇప్పుడు ఆమెకు ఒకసారి దెంకపోయింది. ఏమైంది? దెంకపోతుంది రాత్రి ఇటు వెళ్ళిపోయిందా? నిద్ర ఎదిరిపోతే ఉండదు. ఇక మంచిగా ఉంటది, మంచి లేకపోతే శాతం వెళ్ళిపోతారు. అయిపోయింది మంచిగా రాత్రి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వరకు ఇది మైండ్ అంతా డిస్టర్బ్ అయ్యి బరువుగా ఇలా పడిపోతుంది ఎక్కడంటే అక్కడ. అమ్మా ఓకే, ఆమె బాప్టిజం తీసుకున్నావా? ఓకే, ఇది వాటి ఉండి ఆమె అలాగా ఆగాగు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. చేతుల పైకి తీసేయాను, యేసయ్యా గట్టిగాను, ఆమేన్. ఇక్కడ నిలబడు, అక్కడ నిలబడు. నన్ను చూడమ్మా, నిలబడు, నన్ను చూడు. అదే తగ్గిస్తాను చూడు. ఆమేన్, హల్లెలూయా. పట్టుకోండి అమ్మా. నీళ్ళుకో, ఇటు తిరుగు, సార్ మీద కొట్టుకో, గట్టి కొట్టు. ఇంకోసారి. పట్టుకో. చప్పలు కొట్టాలి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. లేగమ్మా, నీ సొంతగా నువ్వే లేవాలి. ఆమేన్, హల్లెలూయా. 20 ఏండ్ల బట్టి ఇదే బాధ? ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఇదే బాధ సార్. 20 బాధ. ఇప్పటికెప్పుడు నెలకు నెల మంచిగా ఉంటే నెల పడిపోతుంది. అమాస పుణ్యం పడిపోతారు. అమాస పుణ్యానికి పరిగెత్తు, అటు ఇటు ఊరుకో చప్పట్లు కొట్టారా? పిచ్చి చేస్తుంది, ఆగమని చెప్తుంది. అంటే మొత్తం నీరసంగా అయిపోతుందా మనిషి? ఇట్లా పరిగెత్తు, చేతులు పైకెత్తుకుంటారా? శరీరాలు మొత్తం పడుతున్నాయి అని చెప్పి అంటది. ఏమంటది? ముందు పడుతుంది, ముందుతో పడుతున్నట్టుగా. ఏం పని చేస్తావు నువ్వు? మేము అది కుట్ల బేరం చేస్తాం. కుట్ల బేరం. ఇట్లా ఇక్కడ రూతమ్మా, ఇక్కడ నోరు తెరు అమ్మా, నోరు తెరు. ఆను నోరు తెరు. ఏ ఊరయ్యా మీది? అసలు ఊరేవు? సిద్దిపేట. ఆమేన్. ఓకే, రక్తం కూడా చాలా తక్కువ ఉంది దగ్గర, దురాత్మ ప్రభావంతో ఉంది. అక్కడ ఏమైంది? మంటలు సార్. ఆమేన్. మంట వస్తుందా? ఎక్కడ వస్తుంది? ఎక్కడ? చెలిగలలో వస్తున్నది. ఎక్కడ? నడుములో వస్తుందా? ఎక్కడ వస్తుంది? నడుము పడిపోతుంది, పడిపోయినట్టు చేస్తుంది. మళ్ళీ నాతో చలి
ఏసయ్య అనుకుంటూ ఊరుకోట అంతా ఊరుకు మంచి ఊరుకుదా ఊరుకో ఊరుకో ఏసయ్య చేతులు పైకెత్తో అందరూ చప్పట్లు కొట్టండి అందరూ ప్రభుని కనపరచండి థ్యాంక్ యూ జీసస్ ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఏసయ్య అని చెప్పు యేసయ్యా. నోతేరు మళ్ళీ నోతేరు ఆను ఆమేన్ మళ్ళీ అటు నడుచుకుంటే వెళ్ళాలి కళ్ళు తెరుచుకుంటున్నాడు కళ్ళు తెరు కళ్ళు మూయకు ఆమేన్ థ్యాంక్ యూ వస్తుంది తాయిలో ఇంట్లో కూడా వస్తుంది హల్లెలూయా రా ఇటు వచ్చేయి ఇప్పుడు ఎట్లా ఉందో చెప్పు కళ్ళు తెరు ఇటు చూడు ఇప్పుడు ఫ్రీ అయిందా కొంచెం అన్నా మంచిగా తలకాలేదు. చేస్తాను మెడల్ ఇక్కడ నీళ్ళు చల్లాలి అక్కడిది ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఒక్క నిమిషం ఆమేన్ ఆమేన్ చప్పట్లు కొట్టండి అందరూ కూడా ఇప్పుడు చెప్పు ఎట్లా ఉంది నీకు ఇప్పుడు ఎట్లుంది? మంచిగా ఉందా కనపడుతున్నాయి అంతా అందరు కనపడుతున్నారా జనమంతా ఇప్పుడు దాకా కళ్ళు మూతలడిపోయి మెడలో నిలబడకుండా నడుములో మంట వెనక మంట తర్వాత ఈ కడుపు కూడా ఎగేసినట్టుగా అయిపోయి మోకాళ్ళు శక్తి లేదు ఇప్పుడు ఎన్ని ఫ్రీ అయిపోయినాయమ్మా ఈ మోకాలు పడతాయి కాలు చిన్న పారాడి మంటలు 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 అవుతాయి. ఇప్పుడు ఉన్నాయమ్మా మంటలు తలకాయ మనుషులు పట్టింది మనుషుల మీద కేరిక ఉండదు. ఇప్పుడు ఉన్నాయా లేవా? లేవు చప్పట్లు కొట్టండి గట్టిగా ఆమేన్ వెళ్ళండి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఏం పేరు లింగమా లింగం కిడ్నీ ప్రాబ్లం అండి లింగం మాల్ నుంచి వచ్చారా అవును సార్. నువ్వు మొన్న మాట్లాడినట్టు ఉన్నావుగా అవును సార్ మొన్న నైట్ మాట్లాడిన సార్ తమరితో అప్పుడు చాలా ప్రాబ్లంలో ఉన్నట్టు ఉన్నావు ఒళ్ళంతా నొప్పులు ఉన్నది. ఎవరైనా వచ్చారా? మా అక్క మా అమ్మ వచ్చింది. రా రా బాబు చెప్పమ్మా లింగం ఏంటి అసలు ఆ రోజు పరిస్థితి చాలా బాగా ఆయాసం వచ్చింది. ఆయాసం బాగా దమ్ము కాళ్ళు చేతులు బాగా గుంజినాయి, చేతులు మొత్తం బాగా గుంజినాయి, నెత్తి బాగా నొస్తుంది. అప్పుడు ఏం చేయాలో తోయక మీ నంబర్ తీసుకొని. ఎవరిచ్చారు మా నెంబర్ మీకు? మా అక్క వాళ్ళ ఊరు కొత్తపల్లి సార్ యాచార మండలము. ఆమె నెంబర్ ఇచ్చింది. నెంబర్ ఇస్తే ఆ నెంబర్తో తమరికి ఫోన్ చేసిన తమరు లిఫ్ట్ అంటే తమరు మాట్లాడలేదు, అమ్మగారు మాట్లాడింది. అప్పుడు బాగా ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తే ప్రార్థన చేసింది. అయ్యగారు 5 గంటలకు వస్తాడు, అప్పుడు వచ్చిన తర్వాత ఫోన్ చేయమని చెప్పిండు. చెప్తే అప్పుడు అమ్మగారు చేసిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత మంచిగా ఉన్నా. తర్వాత మీరు వచ్చిన తర్వాత పాస్టర్ గారు వచ్చిన తర్వాత ఫోన్ చేయమని చెప్పింది 5 గంటలకు. 5 గంటలకు చేస్తే లిఫ్ట్ చేయలేదు. 7 o'clock మాట్లాడినా తమరే మాట్లాడు సార్ నాతోని. మీరు మాట్లాడిన తర్వాత అప్పుడు మంచిగా ఉన్నది. మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత ఆయాసం వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళిన. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మంచిగా ఉన్నది. మార్నింగ్ వచ్చిన 7 o'clock నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచిగా ఉన్నా. నేను నాకు ఎటువంటిది లేదు. కిడ్నీ ప్రాబ్లం వల్ల డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడే చచ్చిపోతానన్నట్టుగా ఫోన్ చేసావు కదా నాకు. అవును. అప్పుడు ఎవరెవరు ఉన్నారు అక్కడ? నేను మా అమ్మ ఇద్దరమే ఉన్నాం ఇంట్లో. ఆమె దగ్గర పెట్టు. అప్పుడు సిచ్యువేషన్ ఏంటమ్మా? ఆయన పరిస్థితి ఏంటి? అప్పుడు చెప్పరాకుండా ఉన్నది సార్. ఏమైంది అప్పుడు? అప్పుడు దమ్ము వచ్చి ఇట్లా ఆయాసం అవుతుంది, నాకు ఎట్లా అవుతుందమ్మా, నాకు బౌలేస్తుందమ్మా, నాకు శరీరం అంతా నొప్పి ఉందమ్మా, నాకు ఏమి నాకు దోస్తలేదమ్మా, నాకు అల్లాడిపోయాడు. అల్లాడిపోతే ఇద్దరం ఏడ్చుకుంటా ఉన్నాము. నీకు ఫోన్ చేసినాక నువ్వు ఏం కాదు బాబు, నీకు మంచిగా అవుతుంది, నీకు నీళ్లు చేతిలో పట్టుకొని ఆ నీళ్ళు అనేది ఇట్లా జిలకరించి నీకు నూనె శరీరం వెళ్ళిపోయిన రుద్ద అని అన్నాక మొత్తం అల్లాడిపోయింది సార్. అల్లాడిపోయి ఎట్నో చేస్తుంటే నాకు భయం అయింది. ఇక ఆ నీళ్లు చల్లి కొన్ని నీళ్ళు తాపినాక ఇక మంచిగా అయింది సార్. నీళ్ళు తాగగానే మరి హాస్పిటల్కి మళ్ళీ ఎందుకు వెళ్ళారు? అది ఆయాసం లేక నాకు భయం అవుతుంది అని చెప్పిండు. మళ్ళీ బయటికి వెళ్ళాగానే నాకు పానం మంచిగా అయిందమ్మా అన్నాడు. ఎంతకైనా కానీ బిడ్డ హాస్పిటల్కి పోయేస్తాం అంటే ఒక గ్లూకోజ్ పెట్టిర్రు సార్. ఒక గ్లూకోజ్ పెట్టినాక ఇక నాకు ఇంటికి పోదాం పైన అంటే ఇక చీకట్లు ఎక్కడ పోతాం బిడ్డ, ఇన్నే వండుకుందామని నైట్ అంతా వండుకొని పొద్దుగాలు వచ్చినాం. చెన్మారానికి రోజంతా ఎదురు చూసినాం సార్ మేము. చెన్మారం అంతా ఎదురు చూసి నా కొడుకు కాపాడితే నేను మంచిగా మేము బతకగలుగుతాం దేవుడా. మేము ఆదో దాకా మేము ఇందాకే వస్తాం. జబ్బులు చూస్తే ఎంత భయంకరంగా ఉన్నాయి. ఆ పిల్లోడి పరిస్థితి ఆ రోజు గిజగిజలాడిపోయి ఇక ప్రాణం పోతుందన్న విధంలో ఫోన్ చేశాడు.
హాస్పిటల్కి పోకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చావు? మీరు మాట్లాడారు నాతో. ఏమని చెప్పాను? నీకు ఏం కాదు, నీకేం కాదు, నువ్వు మంచిగా ఉంటావు, శనివారం నాడు మార్నింగ్ ఇడికి రమ్మని చెప్పేసి అన్నారు 11 o'clock. సరే ఏం కాదు, ఏం చచ్చిపోవు అని కూడా చెప్పారు మీరు. ఏం చచ్చిపోవు, నువ్వు బతికే ఉంటావు అని చెప్పారు. బ్రతికిస్తాను, నువ్వు చావురా బాబు అని చెప్పిన, క్లియర్గా చెప్పిన. ఏం పని చేసుకుంటావు? డ్రైవింగ్ చేస్తా. ఆయన 4 సంవత్సరం బట్టి డయాలసిస్ జరుగుతుంది, వారానికి 3 సార్లు. గజగజలు ఆడిపోతుంది, దమ్ము వచ్చేసింది. నేను బ్రతికిస్తా, నువ్వు సావో ఏంటి ఇదిగోని ప్రార్థన చేసి కాస్త నీళ్ళు జల్లుకోబాలని చెప్పిన. వెంటనే రిలీఫ్ అయిందా? ఏమైనా లేట్ అయిందా? రిలీఫ్ అయింది సార్. అప్పుడు నీ ప్రాణం ఎంత వణుకుతుందంటే అసలు అడుగు మంచంలో నుంచి కూడా లేగలేని పరిస్థితులు ఉన్నావు. ఇప్పుడు తిరుగుతున్నావా? ఇప్పుడు ఈరోజు మార్నింగ్ లేచి అట్లా తిరిగినా సార్. వాస్తవంగా ఇక్కడికి ఇప్పుడు వచ్చావు కదా, వచ్చా. మీ అక్క నావిడి? మా అక్క. నువ్వు చర్చికి వెళ్తావమ్మా? నువ్వు చర్చికి వెళ్ళావు, మరి నీకెట్లా తెలుసా మీదంతా? మా ఊర్లో పోయిన వాళ్ళు ఇక్కడ వచ్చిరంట సారు. ఏ ఊరి మీది? మాది కొత్తపల్లి. అయితే మా ఊళ్ళో పోయిన వాళ్ళు ఇక్కడికి వచ్చిరంట సారు. అదేలే, వాళ్ళు చెప్పారా? చర్చికి పోయేవాళ్ళ కాదా? ఏం కాదు సార్, మేము పోలేదు. మా తమ్ముడు వెళ్తాడు, నాకన్నా చిన్న. ఏడు వచ్చాడు మరి? రాలేదు సార్ ఈరోజు. మా తమ్ముడు వెళ్తాడు, నాకన్నా చిన్న ఆయన. నీ పేరు లింగం? లింగం నా పేరు. కారు నడుపుకుంటావు? మాలు. 4 సంవత్సరాలుగా డయాలసిస్ జరుగుతుంది. 2 years నుంచి జరుగుతుంది సార్. 2 years 2 years నుంచి వారంలో. భార్య పిల్లలు ఉన్నారా? ఒక పాప ఒక బాబు. అక్కడ ఎక్కడ వెళ్తున్నావు హాస్పిటల్కి? అది ఓవైసీ హాస్పిటల్. ఓవైసీ. ఇక్కడికి వస్తావా? మాల్ నుంచి ఇక్కడికి వస్తా సార్. వారానికి 3 సార్లు. ఈరోజు పొయ్యేది ఉండే సార్, పోదని చెప్పేసి ఇక్కడికి వచ్చేసిన. మంగళవారం, బేస్తవారం, శనివారం 3 రోజులు వెళ్ళాలి అక్కడికి. ఈరోజు పోవద్దని ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన సార్. నీకు నేను ఫోన్లో ప్రార్థన చేశాక నీకు అంటే అంతకుముందుకు ఇప్పుడు ఏంటి మార్పు ఏం మార్పు వచ్చింది నీలో? ఏమన్నా మార్పు వచ్చిందా? నాకు మార్పు వచ్చింది సార్. అదే ఏం మార్పు వచ్చింది? నాకు ధైర్యం అనేది వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం. ఈ వీడియోలు ఏమైనా చూసావా? చూసిన సార్, చూసిన. చాలా సందర్భాలలో పెట్టుకొని నేను యూట్యూబ్ లో పెట్టుకొని కూడా ప్రార్థన కొట్టండి ఒకసారి, ప్రభుని కనపరచండి. ఆమేన్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, ఆమేన్. వీడియోలో ఉన్న వేదన, అనారోగ్యం, దమ్ము, ఆయాసం, బలహీనత చేస్తున్నావులో చేరతా. చప్పలు కొట్టండి అందరూ, అలా చూడవద్దు. ఎయిట్ పాయింట్ ఉందా? తక్కువ ఉంది. వచ్చేస్తుందిలే, మంచిగా వచ్చేస్తుంది. గొంతుకులు ఆరిపోతుందా? నోరు ఆరిపోతుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని శక్తి బిడ్డ మీద దిగొచ్చింది కాక. ఆమేన్. వెళ్ళు. కమలమ్మ, లైవ్ చూస్తున్నావా ఏంటి ఇప్పుడు? దేవునికి స్తోత్రము. దయచేసి చిన్న బ్రేక్ తీసుకుందాం. ఈ సమయంలో మరి బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్నటువంటి సహోదరి ప్రభు ఏ విధంగా విడుదల ఇచ్చారో, మరి ప్రభు కృపను బట్టి ఏ విధంగా దేవుడు విడుదల ఇచ్చారో ఆ సాక్ష్యాన్ని మనం చూడబోతున్నాం. ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ యొక్క విధానం తండ్రి జరిగించిన స్వస్థతను మీరు కళ్ళారా చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యములో సెలవిచ్చినట్లుగానే. ఆమేన్. హలో, చెప్పండి.
పొన్నప్పని వచ్చాయి గారు. అదే మరి పొన్నప్పని అనుకున్నామండి. అది పొన్నప్పని సింపుల్ గా వచ్చింది అయ్యారు. అది చిన్నోడికి చేస్తే అది జల్లి కలిసి చెప్పారంట అయ్యారు. అది 5లో పెట్టాము అయ్యారు. 5లో పెట్టారు అయ్యారు. మేము కూడా దేవుడు అనుకున్నా పెట్టలేదు. వాకు చూస్తూ ఉంటాను అయ్యారు. మాది ఎలాగంటే అయ్యారు ఎలాగలోనే ఉంటాం అయ్యారు. ఎప్పుడో వచ్చే ఉంటాను. ఆంధ్రండి డాక్టర్ అండి. ఇదిగో శనివారం స్వస్థత ప్రార్థన ఉంది, తీసుకొచ్చే క్యాన్సర్లు అన్ని తగ్గిపోతాయి. సరేనా? అంటే మరి హాస్పిటల్ ఉన్నాం కదా అయ్యారు. కొంచెం చేసేయండి అయ్యారు. అయ్యారు కలుస్తున్నాం అయ్యారు. ప్రార్థన పెట్టిన కాంతి కూడా కాన్ చేసుకున్నాను అయ్యారు. నువ్వు మాట్లాడుకోవడం మౌనంగా ఉండు. స్తోత్రము నాయన. ఈ కుమార్తె తన కుమారు గురించి చెప్తున్నారు. ప్రార్థిస్తూ ఆ కార్యం జరిగించు చేస్తున్నాము. అమ్మా ఓ అమ్మా, కొద్దిగా మనిషి విన్నట్టుగా వినమ్మా. నేను చెప్పేది కూడా వినాలి. నువ్వే వాగితే ఎట్లాగా? ఆ పళ్ళని పీకేస్తారు, అవన్నీ చేస్తారు, అది క్యాన్సర్ అంటారు. ఇక్కడ తీసుకురమ్మా, అవన్నీ తగ్గిస్తాము. అన్నం తింటాడు, మంచిగా అయిపోతాడు. రేపు శనివారం జరుగుతుంది స్వస్థత ప్రార్థన. ఏదో విధంగా మళ్ళీ ఫోన్ చేసి కనుక్కొని తీసుకుని రా, తగ్గిస్తాం పూర్తిగా. సరేనా? నీకు నమస్కారం తల్లి. నీకు వాగుతూనే ఉంది. ఇప్పుడు అవి ఇదేదో పంటికాడు, ఇదంటే బ్లడ్ క్యాన్సర్ అంటున్నారంట. పంటికాడు ఇదే, ఇవి తగ్గిస్తాను రండమ్మా అని చెప్తుంటే ఆవిడ చూడండి, మళ్ళీ ఆవిడ పాట ఆవిడే పాడద్ది. మన మాట ఏనదో ఆ మనిషి అలాంటిది. హలో, ప్రైజ్ తెలుసు చెప్పండి. స్తోత్రం నాయన. పిల్ల నడవటానికి సహాయం చేసే శక్తిని బలం ఇవ్వండి. దయచేసి లైవ్ లో మాట్లాడే వాళ్ళు మరొకసారి జ్ఞాపకం చేసుకోనండి. ఎవరైతే కాల్ చేస్తున్నారో మీ ప్రార్థన అవసరత క్లియర్గా చెప్పండి. దానికి వెంటనే విడుదల కూడా కలుగుతుంది యేసు నామములో. ఎందుకంటే ఎంతో మంది మళ్ళీ మేము కాల్ చేసినప్పుడు తగ్గిపోయిందా, అప్పుడు మీరు ప్రార్థన చేస్తారు కదా, తగ్గిపోయిందని మాకు చెప్తున్నారు. అందుని బట్టి మేము దేవునికి స్తోత్రాలు వందనాలు తెలియపరుచుకున్నాము. ఈ లైవ్ ద్వారా మిమ్మల్ని చూసి మీ కొరకు ప్రార్థన చేయడానికి మరి అవకాశం తండ్రి మనకు కలిగించాడు. ఈ యొక్క పరిచర్యానికి ఎంతో భారం ఉంది, దయచేసి గమనించండి. మరి విజయవాడలో మరి అక్టోబర్ 1వ తారీఖు జరుగుతున్న మీటింగ్స్ లో కూడా అక్కడ కలుసుకోవచ్చు. ఒకవేళ అవకాశం ఉంటే మీరు హైదరాబాద్ లో ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన ఉంటుంది. మీ వీలుని బట్టి రండి, దేవుడు సంపూర్ణంగా కార్యం చేస్తాడు. మీరు యూట్యూబ్ లో చూడండి, ఎందుకంటే యూట్యూబ్ లో మరి ఎంతో మందికి జరుగుతున్న మేళ్ళు మేము యూట్యూబ్ ద్వారా మేము మరి అనేకులకు చూపించడానికి దేవుడు సహాయం చేశాడు. యూట్యూబ్ ద్వారా దేవుడు కార్యం చేయబోతున్నారు. మరి అది చూసినటువంటి ఎంతో మంది యూట్యూబ్ లో చూసి మరి వచ్చి విడుదల పొందుతున్నారు. ప్రభుత్వ మహిమ కలుగును గాక. ఇప్పుడు మీ కల్వరి టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్ సూపర్ న్యాచురల్ పవర్ మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు మరియు తిరిగి రాత్రి 11:30 నుంచి 12 వరకు స్వస్థత వరము కలిగి దేవుని చేత బహుబలముగా వాడబడుచున్న దైవజనులు సుదర్శన్ రావు బోనాల గారు మీ కొరకు లైవ్ లో ప్రత్యేక ప్రార్థన చేయుదురు. పాల్గొనండి. డోంట్ మిస్. కాళ్ళు నొప్పులు, మోకాళ్ళు నొప్పులు అంటాయి. ఎవరు? మీరేనా? అవునవును. ఎప్పటి నుంచి ఉన్నాయి అట్లాగా? 4 సంవత్సరాల నుంచి ఉన్నాయండి. 4 అంటే ఏమైతుంది? కాళ్ళు నొప్పులు అంటే, మోకాళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు అంటే ఏమైతుంది? నడవనికి వస్తలేదు సార్. నడవటానికి రావట్లేదా? 4 సంవత్సరాలుగా. పైకి రండి, పట్టుకురండి, చప్పట్లు కొట్టండి అందరూ. ఆమె యేసు రక్తమే ఇచ్చేది. ఒకళ్ళు వచ్చారా, ఎవరైనా వచ్చారా మీతో పాటుగా? మా పాప, మీ కూతురు ఆవిడ 4 సంవత్సరం బట్టి నడవటం లేదు అసలు. ముందుగా కింద వచ్చినాయి నొప్పులు, తర్వాత మొక్కలకు వచ్చినాయి, నడుము నొప్పి, నడుములోకి వచ్చింది. ఎన్న బొక్కల గ్యాప్ వచ్చిందని చెప్పిన సార్. ఆయాసం కూడా ఉందా? లేదు, టెన్షన్ అవుతుందా? చర్చికి వెళ్తారా మీరు? ఇంత ముందుకు వెళ్తుంటే మధ్యలో వెళ్తలేను సార్. ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చారు మరి? ఆటోలో వచ్చిన.
ఆటోలో అంటే మా అన్న ఉన్నాడు మోజస్ అని, మా ఆడబిడ్డ వాళ్ళ ఆయన ఉమ్. అంటే టీవీలో చూసి మాకు మెడిసిన్ ఏమైనా వాడుతున్నారా? ఇప్పుడు చెట్ల మందు కూడా వాడుతున్నా ఇప్పుడు. అయ్యో అవి ఇవి అసలేం రిలీఫ్ లేదా? లేదు అసలు. ఇంజక్షన్ కూడా వేయించుకున్నా మొక్కలకి, మోకాళ్ళకా? అయినా కూడా ఏం ప్రయోజనం లేదు. లేదా? ఎన్నపూస కూడా వేసినారు ఇంజక్షన్, అది కూడా తగ్గలేదు. ఎక్కడ హాస్పిటల్లోనేనా? ఉమ్. అంటే ఎవరైనా చెప్పారా మీకు? మీరు వచ్చారా? లేదు చెప్పినాడు మా అన్న చెప్పి. ఎవరు వచ్చారు ఆయన ఇక్కడ? లేదు ఫోన్ లేదా? టీవీలో చూసి చెప్పినాడు. టీవీలో చూసి వచ్చారా? ఉమ్. ఆహా. దగ్గరికి రమ్మా. రైస్ లార్డ్ హల్లెలూయా. అసలు నడవటానికి అస్సలు చేతగానట్టుంది. పట్టేస్తున్నాయి మొక్కలు ఇట్లా నడుస్తుంటే అత్తమా? పట్టేస్తున్నాయి. ఆహా. ఆమేన్ హల్లెలూయా. పరిశుద్ధ మాలు ఫ్రీగా ఉండు. ఏది మీ కూతురు ఇది రమ్మని పైకి. కూతురు ఎవరో మీ ఇద్దరే వచ్చారా? మా పాప రా బాబు. స్తోత్రం. అందరూ చేతుల పైకి దేవుని స్తుతించండి. హల్లెలూయా. అలాగే చూస్తూ ఉండండి. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. అలాగే చూస్తూ ఉండి, నన్ను చూస్తూ ఉండమ్మా, అటు ఇటు చూడకు. ప్రైజ్ ది లార్డ్. 4 సంవత్సరాలుగా ఈ అంటే పాదాలు ఫస్ట్ స్టార్టింగ్ పాదాలా? కింద, ఆ. దాని తర్వాత మొక్కలు వచ్చేసినాయి. ఆ. ఇప్పుడు ఇంకా ఎక్కడ వచ్చేసి నడుము నొప్పి 3. ఆహా. నడుము నుంచి మొక్కలకు వస్తున్నాయని చెప్పిన డాక్టర్లా నడుము నుంచి మోకాలకు వచ్చేస్తున్నాయని చెప్పారా? నడుములో నుంచి స్టార్టింగ్ ఏమో పిక్కల నుంచి మోకాల నుంచి నడుములోకి వెళ్ళింది. డాక్టర్లు నడుము నుంచి కిందకు వస్తుంది అంటున్నారా? ఫస్ట్ స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. స్తోత్రం నాయన. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. విజయలక్ష్మి యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. చేతులు పైకెత్తు. హల్లెలూయా. చేతులు నొప్పులు ఉన్నాయా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. The Holy Spirit. ఏయ్ జాగ్రత్త. చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను చూడు, అలాగే చూస్తూ ఉండు. ఆమేన్. హల్లెలూయా. 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 Fill the Holy Spirit. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. థాంక్ యూ జీసస్. థాంక్ యూ జీసస్. థాంక్ యూ. చప్పట్లు కొట్టండి. అలాగే చప్పట్లు కొట్టండి. అబద్ధ దేవుని కనపడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఇలా పెట్టుకో. ఉందా నీకు ప్రాబ్లం? అక్కడ కూడా ఇలా పెట్టుకో. Amen. Hallelujah. 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 Tell the Holy Spirit. Amen. Vertigo. Tell the Holy Spirit. Amen. Hallelujah. Amen. చూసుకో. కాళ్ళ నొప్పులు నేను చూసుకోమ్మా. ఉంది సార్. కొద్దిగానా? నడుములో? నడుములో అయితే ఎంత లేదు కానీ. ఒంగో చూసుకో. చప్పట్లు కొట్టి. అట్లా అసలు మామూలుగా తల వంగగలవా? లేదు 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 సార్. నడు. ఓకే నడు. రా నడు. వెళ్ళి చూసుకో ఎక్కడ నొప్పులోనే చెప్పు. ఇక్కడ కొంచెం నొప్పి వస్తుంది సార్ కొద్దిగా. అంత లేదు. ఇప్పుడైతే ఫోల్డ్ కాకపోతుంది కానీ ఇక్కడ కొద్దిగా సార్. నీళ్ళు రాసుకో అక్కడ. పైకి ఎక్కడ? చప్పట్లు కొట్టండి గట్టిగా. హలో స్పీడ్కి వెళ్ళి రా. అటు ఇటు తిరుగు. చేతుల పైకి ఎత్తు. కూర్చో. 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 ఆమేన్. లే. ఆమేన్. అలా కూర్చోగలవా ఇంటికాడ? లేదా? 4 సంవత్సరాల బాధ. మళ్ళీ నడుములో గ్యాప్ వచ్చిందని ఎవరు చెప్పండి నీకు? డాక్టర్ చెప్పినారు సార్. ఏ డాక్టర్? ఏ హాస్పిటల్? యశోద హాస్పిటల్ అన్ని తిరిగినా సార్. అన్ని చోట్ల అన్ని హాస్పిటల్ తిరిగినా. ఏం పని చేస్తారు మీ వారు? కారు నడుపుతారు. కారేనా? కారు నడుపుతాడా? పట్టుకోండి ఇవ్వండి. పట్టుకో. జాగ్రత్త. ఆగాలి.
ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వెనక ఆమేన్. పడుకో పడుకో చేత. Fill the Holy Spirit. ఆమేన్. లేరా. Thank you Jesus. రా వదిలే వదిలే వదిలే. Fill the Holy Spirit. ఆమేన్. Thank you Jesus. ఆగో. హల్లెలూయా. ఆమేన్. చప్పట్లు కొట్టాలి. Holy Spirit, the power. ఆమేన్. Glory, Jesus. Amen. Amen. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Amen. Hallelujah. డబ్బులు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆమేన్. మైక్ ఇవ్వండి. హల్లెలూయా. ఏం పేరు నీ పేరు? ఉదయ్ కుమార్ ఆ? ఉదయ్ కుమార్. ఉదయ్ కుమారు. ఎప్పుడు వచ్చావు ఇక్కడ? ఎప్పుడు వచ్చావు నీకు తెలుసా? ఫిబ్రవరిలో వచ్చినాం. ఫిబ్రవరిలో వచ్చావు. అప్పుడు వచ్చినప్పుడు ఎట్లా వచ్చావు ఇక్కడ? ఏముండేది నీకు అసలు బాధ? అంటే నెత్తి వస్తుంది సార్. నెత్తి బాగా వస్తుందా? ఆపరేషన్ తలకే చూపించు. ఇది తలకే చూడండి. ఎన్నిసార్లు ఆపరేషన్ అయిందిరా నీకు? 3 times. 3 సార్లు అయింది సార్. 3 సార్లు ఈ పిల్లోడికి? 3 సార్లు అయింది. మళ్ళీ మళ్ళీ పెరిగే అవకాశం ఉంది అని చెప్పినారు సార్. ఇక్కడికి వచ్చి ఎప్పుడు వచ్చారు? ఇక్కడికి ఫిబ్రవరి 2వ తారీఖు వచ్చి. ఫిబ్రవరి 2వ తారీఖు తిరిగినాం సార్. 2-3 వారాలు. 2 నెలలు అయిందా వచ్చి మీరు? ఇంకెక్కువైందా? ఏం లేదు సార్, 2 నెలలు అవుతుంది. 2 నెలలేనా? సాక్ష్యం చెప్దామని వచ్చినాం. వచ్చారా? తలనొప్పి తక్కువైంది సార్ కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత. అరే ఇక్కడ ఫస్ట్ లో వచ్చావు కదా, ముఖమంతా వాపులు ఉన్నాయి కదా. అప్పుడు ముఖం లావుగుండే కదా, కాళ్ళు ఎంత వాపులు ఉండే కదా. కాళ్ళు వాపు లేదు కానీ మనిషి లావుగుండే. ఎలా నడిచేవాడు మీ అబ్బాయి అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు? ఆ తలకే లావు ఉబ్బుకొనుండే సార్. తల ఉబ్బుకొనుండే. ఇక్కడికి వచ్చిన తర్వాత వాపు. కాళ్ళు కూడా నడవనేవ్వలేదు కదా, ఇలా బాగా లూజు పెట్టి నడు. ఇప్పుడు నడు, వాళ్ళందరికీ చూపించు. నడు. అప్పటి నుంచి ఇక్కడ అటు వెళ్ళిపోతావు ఎందుకు బాబు? ఇక్కడ నడు, ఇచ్చుకున్నాడు. నడు. ఎట్లా నడిచావు? నడుస్తున్నా సార్. అట్లే నడుస్తుంది. అట్లా ఉండే. ఇప్పుడు ఎట్లా నడుతుంది? మంచిగా. ఇప్పుడు నడు, ఇప్పుడు నడు మంచిగా. ఇప్పుడు నడు. సాక్ష్యం తర్వాత ఇది పూర్తిగా వస్తుంది. ఓకేనా? ఎట్లా ఉంది నీకు ఇప్పుడు? అక్కడ హాస్పిటల్కి వెళ్తావా అప్పుడు? మళ్ళీ వెళ్తలేను సార్. టాబ్లెట్ కూడా వేసుకోవట్లేదా? ఫిబ్రవరి మార్చ్ టాబ్లెట్ కూడా వేసుకోవట్లేదా? వాళ్ళు వేసుకోమన్నారు అప్పుడు నిన్ను? వేసుకోమన్నారు. మేమే వేసుకోవట్లేదు ఇక్కడ వచ్చిన తర్వాత. వీడు పూర్తిగా స్వస్థ వచ్చేసిందా? చెప్పు, యథార్థం చెప్పండి, అబద్ధాలు చెప్పకూడదు, నిజం చెప్పండి. అప్పుడప్పుడు తలని వస్తుంది అంటాడు సార్. ఒక రోజు ఫోన్ చేసినాం మీకు, బాబు నాకు బుగులు వేస్తుంది, నేను చనిపోతానేమో అని ఏడుస్తున్నాడు సార్. అయితే మీకు ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే మీరు సాక్ష్యం చెప్పకుండా వెళ్ళినారమ్మా అన్నారు మాకు. మరి నా కోపం రాదా? అవును సార్. వీటికి నేను ప్రేయర్ చేసినారు సార్. వాటర్ తీసుకోండి అంటే ప్రేయర్ చేసినారు. వాటర్ తాపినాము. ఇంట్లో చల్లుకోండి అని చెప్పినారు సార్. చల్లుకున్నాం. మళ్ళీ వచ్చిందా? నెత్తినొప్పి రాలేదు సార్. మరి అది చప్పలు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. చెప్పు, అసలు హాస్పిటల్లో ఏం తప్పులు ఉన్నాయి, ఇక్కడ ఏమేమి మంచిగా ఉంది చెప్పు. అంటే ఇక్కడ 100% నువ్వు బాగా చేస్తావు. రే 100 మరి ఒక గుద్దుతా. హల్లెలూయా. 1000 వేయాలి, కొంచెం తక్కువ వేసినది ఒప్పుకోను. ఇక్కడ 200 వేసిన ఒప్పుకోను. అరే నేను బ్రతికిచ్చానా లేదురా? ఇక నీకు మళ్ళీ డాక్టర్ కావాలా? నీకు మళ్ళీ డాక్టర్ కావాలా? అవసరం లేదు సార్, నువ్వే కావాలి. ఏ ఊరురా మీది?
ఆ? ఉండేవెళ్ళి ఎక్కడది? అల్లంపూర్ చౌరస్తా దగ్గర. అది ఎక్కడ? గద్వాల జిల్లా సార్, గద్వాల. గద్వాల జిల్లా. ఇప్పుడు 3 సార్లు వీడికి ఆపరేషన్ చేశారు డాక్టర్ గారు. 3 సార్లు. పిల్లోడు వీక్ గా, చాలా నీరసంగా, తలకాయ కీమోలు కూడా అన్నారు సార్. మేము కీమోలు ఎక్కించుకోకూడదు బాబు, చిన్న బాబు. నేను చెప్తా ఎక్కించుకుంటూ ఊరుకొని అని చెప్తాను కదా, చెప్పాను. అనుకొని ఉన్నాం సార్. కీమోలు పెడితే ఇంక వీడికి అన్నం కూడా, అన్నం తిన్నావా? ఈ మధ్యలో తినబుద్ధి అవుతలేదు సార్ కొంచెం. మొన్న తేడైందిరా ఆ పరిస్థితి గుర్తుంది. మన సాక్ష్యం ఎట్లా చెప్పి ఎట్లా పెట్టి నడిచావు, ఇప్పుడేమో మామూలుగా నడుతున్నావు. అట్లా వచ్చాను, ఇది వంగిపోయి ఉన్నాడండి ఓ పక్కకే, ఇట్లా పూర్తిగా బెండ్. ఎందుకంటే చెయ్య కాలు పడింది కదా, పూర్తిగా బెండ్ అయ్యి ఇట్లా అడుగు తీసి అడిగితే వీళ్ళిద్దరు పట్టుకుని వచ్చారు. ఇన్ని ఎట్లా వచ్చారు మీరు? ఇన్ని పట్టుకొచ్చారా, ఎత్తుకుని వచ్చారు? నడుచుకుంటే వచ్చినారు సార్. సపోర్ట్ తీసుకుని వచ్చారా? ఇప్పుడు సపోర్ట్ అవసరం ఉందా? ఏం లేదు సార్. సపోర్ట్ అంటే ఎంత వీక్ ఉంటే సపోర్ట్ చేస్తారా అది చెప్పండి. ఇది న్యాచురల్గా నేను చెప్పాలా, ఎంత వీక్ ఉంటే సపోర్ట్ చేస్తారు. వెళ్ళేటప్పుడు ఏమైనా సపోర్ట్ ఉందా? ఇప్పుడు సపోర్ట్ లేదు సార్. జీసస్ హల్లెలూయా. మరి దేవుని వాక్యంలో ఉన్నట్లుగా ఈరోజు నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనని దేవుని వాక్యంలో ఉన్నట్లుగా ఈరోజు యేసు ఆశ్చర్యపరంలో ఎటువంటి వ్యాధిగ్రస్తులు కలిగినటువంటి వారైనా, ఎటువంటి వ్యాధి రావడం వారైనా, ఆనాడు బెతస్తా కోనేటిలో దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఎవడు మొదటగా దిగుతాడు వాడు మాత్రమే స్వస్థత పొందాడు. యేసు ఆశ్చర్యపరములు ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా, ఎన్ని వందల మంది వచ్చినా పరిపూర్ణంగా స్వస్థత పొంది వెళ్తున్నారు. దయచేసి గమనించండి. ఆనాడు బెతస్తా కోనేటిలో జరుగుతున్న అద్భుతాల కంటే 100 రెట్లు ఎక్కువ ఇక్కడ జరుగుతున్నాయి యేసు ఆశ్చర్యపరములో. దయచేసి గమనించండి. ఆనాడు ఆ దూత కదిలిస్తే ఒక్కళ్ళు మాత్రమే స్వస్థత పొందేవాడు. ఈనాడు యేసు ఆశ్చర్యపరములో ప్రవేశించిన ప్రతి ఒక్క బిడ్డ, అది ఉదయం 11:30 స్టార్ట్ అవుతుంది, రాత్రి 5, సాయంత్రం 5, 6, 7, 8 అయినా, 9 అయినా, 10 అయినా, 11 అయినా వచ్చిన ప్రతి బిడ్డ స్వస్థత పొందుకుని హ్యాపీగా వెళ్ళే అవకాశం దేవుడు నా ద్వారా కలిగిస్తున్నాడు. దయచేసి మరోసారి గమనించండి. మీరు ఎన్ని చూడాలంటే యూట్యూబ్ లో బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని యూట్యూబ్ లో చూస్తే ఇక అన్ని క్లియర్ గా, ఎందుకంటే అదంతా లైవే, ఎడిటింగ్ చేసి ఇలాంటివి ఏదో చేసి మిక్సింగ్ చేసింది కాదు. లైవ్ ప్రోగ్రామ్ చూడండి, లైవ్ లోనే అందరూ స్వస్థత పొందుకుంటూ ఉన్నారు. దేవుడు మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ ప్రాంతాల నుంచి దేవుడు ఎంతో బలంగా అని వాడుకుంటున్నాడు. దయచేసి గమనించండి. నా శక్తికి మించిన పరిచర్య నేను చేయగలుగుతున్నాను. మరి దేవుడి వాక్యంలో ఉన్నది. నాకు అప్పుడు తెలుగు నేను ఇట్లా ప్రార్థిస్తాను, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించాను అంటే నా ఉద్దేశం అది దేవుని సేవ చేసే విధానం. నా దృష్టిలో దేవునికి మహిమ కలుగును గాక. ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడట్లేదు. ఈ రోజు ఎంతో మంది ప్రియబిడ్డలు మరి పరిపూర్ణమైన స్వస్థత పొందుకుని చాలా కృతజ్ఞత ఎలా చెప్తున్నారంటే, అయ్యా మీ ప్రార్థన ద్వారా నాకు 2వ జన్మ, నేను చనిపోతాను అనుకున్నాను. అలాంటిది ఈరోజు కాళ్ళు కొట్టుకునేవాళ్ళు కాళ్ళు కొట్టించుకోకండి. దయచేసి హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు ఈ రోజు వచ్చి విడుదల పరచబడదు. ఎంత పెద్ద బలహీనతలైనా పూర్తిగా కొంతమందికి ఈ దేహం అంతా కూడా బండ అంటే తిమిరి అయిపోయి ఏమీ తెలియదు. ఇక్కడ దేవుడు నా ద్వారా జరిగిస్తున్న క్రియలు మీరు చూస్తున్నారు. ఆ క్రియలలో మీరు కూడా మేలు పొందుకోండి. 50 సార్లు ఇక్కడ తిరిగేది లేదు, వచ్చి విడుదల పొంది వెళ్ళిపోవటమే. హలో చెప్పండి. బాబు 10వ సంవత్సరం అండి, 12వ సంవత్సరం అడిగారు. అది కాళ్ళు, టైఫాయిడ్ జ్వరం, కిడ్నీ రాళ్ళు, ఇన్ఫెక్షన్. చిన్నపిల్ల తూర్పు గోదావరి జిల్లా అనంతపేట మండలం చిన్నపిల్ల. కళ్ళు మూసుకోవాలి. స్తోత్రములైనా ప్రార్థన చేస్తున్నాను, అద్భుతాన్ని జరిగించి వాళ్ళ కుమార్తెకు విడుదల కలిగించి మీ చిత్తమైతే ఆయన పూర్తిగా స్వస్థపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అమ్మా వీలుంటే మీరు తీసుకొచ్చేయండి అమ్మా, రేపు శనివారం స్వస్థ ప్రార్థన ఉంటుంది, వీలుంటే తీసుకురండి, సరేనా? ఓకే. దయచేసి గమనించండి. ఎవరైనా మీరు ఇలాంటి పెద్ద శోధనలు ఉంటే
మీరు రావటమే మాతో మాట్లాడలేదు, ఎవరితో ఏం చెప్పేది లేదు. మీరు వచ్చి విడుదల పొంది ప్రభుని కనపరచాలని ప్రభు పేట మనం చేస్తున్నాము. దయచేసి గమనించండి. ఈ లైవ్ ద్వారా మరోసారి ప్రభుని స్తుతించడానికి, అలాగే మీ అందరినీ కలిసి దేవుని కనపరచడానికి దేవుడు మాకు సహాయం చేశారు. అలాగే ఈ వాతావరణంలో నీ కృప ప్రతి ఒక్క బిడ్డ పైన కుమ్మరించు దేవా, నీ వందనాలు. ఎవరైతే ఫోన్లకు వెళ్ళలేదు ఆ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాము. హల్లెలూయా, నీకే స్తోత్రాలు. మా ప్రార్థనలకు ఇచ్చండి, ఘనత మహిమ ప్రభావం పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి, ఈ లైవ్ ముగిపోలేదు, ఈ లైవ్ కొనసాగుతుంది. దయచేసి మీరు ఎవరైనా కాల్ చేయాలనుకున్న వాళ్ళు ఫోన్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభువు నిన్ను దీవించును గాక. ఆమేన్. ఇప్పుడు మీ కూతురు పేరు మౌనిక. మౌనిక. హల్లెలూయా, మౌనిక. నేను ప్రార్థన చేయకపోతే ఏమయ్యేది ఇప్పుడు ఒక్కసారి చెప్పు. చచ్చిపోతుంది అన్నారు సార్. ఇక్కడ ఉండండి, ఇక్కడ ఉండండి. ఇది ఈ హాస్పిటల్, అది లిమ్స్ హాస్పిటల్. నిమ్స్ లో ఆమెను పెట్టారు. ఫస్ట్ ఎక్కడ చేశారు ఆమెకి డయాలసిస్? ఎక్కడ చేశారు? ఇక్కడ గొంతులో ఇక్కడ చేసిర్రు, చెస్ట్ కాడ, గుండె పక్కన. విను, నేను అడిగింది చెప్పు, కంగారు పడకు. ఈ ఆయన కొడుకు తండ్రి చూడండి, పిచ్చివాడైపోయాడు. మైండ్లు పని. ఇద్దరు కూతుర్లు, ఆమెకి పెళ్ళై 2 పిల్లలు, భర్త పట్టించుకోవట్లేదు. ఏజీ హాస్పిటల్ ఏదో చేశారంట, అది అక్కడే పనిచేస్తాడు ఆయన. చూడండి, ఎవరు మనుషులండి ఇవాళ? ఎవరండి ఒక మనిషిని బ్రతికించేది ఈ లోకంలో? వాళ్ళెవరో నాకు తెలీదు. బోరు నేడుతున్నారు. ఎవరో చెప్పారంట, సుదర్శన్ గారు అని దైవజనుడు, ఆయన ప్రార్థన చేసి నీ కూతురు బతుకుతుందంటే, నన్ను చూడలేదు, వాళ్ళకి యేసుప్రభు తెలియదు, వాళ్ళ చర్చికి వెళ్ళలేదు, ఒక ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసుకుంది ఆవిడ, నా బిడ్డ బతికితే చాలు. అప్పుడు పొజిషన్ ఏంటి? మాట లేదు, తిండి లేదు, మోక్షం లేదు ఆమెకి. హాస్పిటల్లో ఈ గుండెల దగ్గర చేశారంట ఫస్ట్. తర్వాత ఎక్కడ చేశారమ్మా? ఇక్కడ గజ్జలలో చేశారు, గగ్గల్లో పెట్టారంట. ఏది? డయాలసిస్. బాగా వినండి, గగ్గల్లో పెట్టారు. ప్రాణం ఉంటుందా? తర్వాత ఎక్కడ పెట్టారమ్మా? అది పని చేయదని పొట్ట కట్ చేసిర్రు. ఇక్కడ పని చేయలేదు, ఇక్కడ పని చేయలేదు, పొట్ట కట్ చేసి పొట్టలో పెట్టారంట. అది కూడా పని చేసిందా? అది కూడా ఫెయిల్ అయింది. వినండి, వినండి, బాగా వినండి. ఇక నేను బతకనమ్మా అని ఏడుస్తుంటే నేను మస్తు ఏడ్చి మీకు వినండి. నిర్మలా గారు ఆగండి. ఇన్ని బాధల్లో ఉండి తిండి లేదు, నీళ్లు లేవు, మోక్షం ఎన్ని రోజులు మట్టి రావట్లేదమ్మా? అప్పటికి 3-4 రోజులు అయింది. 4 రోజులు అయింది. 4 రోజులు అయిందా మోక్షం రాక? నేను ప్రార్థన చేసేటప్పుడు సంగతే. అంతకు ముందుకు రాలేదు. ప్రార్థన నీళ్ళు ఇచ్చినాక వచ్చింది ఒక అర్ధ గంటల. అంతకుముందు ఎన్ని రాలేదు మోక్షం? ఎన్ని రోజులు రాలేదు? 4 రోజులు రాలేదు. టాయిలెట్ అసలు రాలేదు. మోక్షం రాకపోయింది 10 రోజులైనా పర్వాలేదు అనుకుందాం. టాయిలెట్ రాకపోతే ఎట్లా ఉంటుంది? ఎంతసేపట్లో వచ్చింది మోక్షం టాయిలెట్? మోషన్స్ అర్ధ గంటలో వచ్చింది. టాయిలెట్ కొంచెం 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 స్టార్ట్ అయింది. అప్పటికి ఆ పొజిషన్ ఏంటి తెలుసా? కనీసం ఆ అమ్మాయి మౌనిక మాట్లేదు, తిండి లేదు, నీళ్ళు కూడా తాగలేదు, కడుపు ఉబ్బిపోయింది, మోక్షం రావట్లేదు. ఇనుమ కూడా ఇచ్చారంట. 3 సార్లు ఇచ్చిండ్రు, రాలేదంట అప్పటికి. ఇక్కడ నేను చెప్పిన నిర్మల, ఆమె ఎవరో నాకు తెలీదు. వాళ్ళ భర్తను చూశాను ఇక్కడికి వచ్చాక, పిచ్చోళ్ళగా ఉన్నాడు. నాకు జాలి వచ్చింది. నేను ఫోన్ తీసి నేనే మాట్లాడి నేను ప్రార్థన చేశాను. ఎవరికి నేను మాట్లాడాను? ఇక్కడ ఉన్న ఒక్క మనిషి కన్నా మాట్లాడాను ఎప్పుడన్నా? లేదు కదా. ఆ పిల్ల అంటుంది ఏదన్నా తినమ్మా అంటే, జ్యూస్ కొంచెం తాగుదామంటే దమ్ము వచ్చేస్తుంది కదమ్మా. అవును, దమ్ము వస్తుంది. ఇప్పటి వరకు సంవత్సరాలు అయిపోయింది ఆమె పండ్లు తినది, జ్యూస్ తాగది. ఇలా విన్నారా ఎంత బాధో కష్టమో? చూసారా? ఇటు జ్యూస్ లేదు, ఇటు తిండి లేదు. ప్రాబ్లం అంటారు, హార్ట్ ప్రాబ్లం ఉంది అంటారు, ఈ హార్ట్ ప్రాబ్లం అంటున్నారు, కిడ్నీల ప్రాబ్లం అంటున్నారు. ఇంకా బతికే ఛాన్స్ 1% అని ఉందా బతుకుతుందని? లేదు సార్. భర్త చూసాడంటే ఇక్కడ వచ్చి కళ్ళారా ఆ నూనె తీసుకెళ్ళి రాశారంట. ఏమైంది అప్పుడు చెప్పమ్మా? నూనె నువ్వు ఎట్లా చెప్పినావు అట్లా చేసినా, నూనె కడుపులోకి వేసినా అప్పుడు కొంచెం నయమైంది. ఇక్కడ చేశారు డయాలసిస్, పని చేయలేదని పడేశారు.
నాకు వీళ్ళు బాధపడుతుంటే నేను అన్న డాక్టర్ గారు మంచోళ్ళేనమ్మా అంటే కావాలని చెప్పాను అట్లా. డాక్టర్ గారు మంచోళ్ళమ్మా, వాళ్ళు ఎలా చెప్తే అలా మనం చెయ్యాలమ్మా, నువ్వు వాళ్ళని ఎదిరించుకో, నేను ప్రార్థన చేస్తున్నాను కదా ధైర్యంగా ఉండని. ఒక రోజులో ఒకసారి అలా చేసినప్పుడు అయ్యా మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో మీరు మాట్లాడుతున్నారో అప్పుడు స్వరం కూడా వచ్చేసింది మౌనికకి. చప్పట్లు కొట్టండి గట్టిగా. మౌకన్న అంటుంది నన్ను ఇక్కడి నుంచి తీయండి అంటే ఓర్చుకోవాలని చెప్పి అట్లా చేశాక ఇప్పుడు ఎట్లా ఉందమ్మా మనిషి? నడిచి వచ్చింది అయ్యగారు. మౌనిక నేను మంచోడా? పిల్ల బతుకుతావు అనుకున్నావా చచ్చిపోతావు అనుకుంటున్నావా? నీ మీద నమ్మకం పెట్టుకొని వచ్చిన. మరి అంత పెద్ద నిమ్స్ హాస్పిటల్ మీద నమ్మకం లేదా నీకు? లేదు. మన ప్రార్థనే మంచా? నువ్వు ఎప్పుడైనా చర్చికి వెళ్ళావా? వెళ్ళలే. ఏసయ్య అంటే తెలుసా? తెలుసు కానీ ఎప్పుడు వెళ్ళలేదు తల్లి. ఇప్పుడు నువ్వు బతుకుతావా చచ్చిపోతావా? ఇంకా బతుకుతాను నమ్మకం. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడే నన్ను చూసావా? ఎప్పుడన్నా నువ్వు ఇప్పుడు చూస్తున్నావా? ఫోన్లో మాట్లాడతా కదా నేనే. రైజ్ లార్డ్. ధైర్యం వచ్చేసింది. అక్కడైతే అమ్మా అట్లా ఏం తినకుండా అట్లా పడుకుండి పోవటమేనంట పాపం. పొట్ట కోసి 1.5 లీటర్ నీళ్ళు లోపలికి ఎక్కితే ఆ పిల్లలకు ఉంది 1.5 లీటర్ నీళ్ళు పొట్టలో పెట్టాలని పొట్టలో పెట్టారా నీళ్ళు? అప్పుడు నరకం అనిపించావు కదా. చూసారా? విన్నారా ఇది? అండి ఎంత మంచి చూడండి. అలా హాస్పిటల్ కంటే నేను కాదా అవునా? చప్పట్లు కొట్టి చెప్పండి గట్టిగా. ఇక్కడ డాక్టర్లు ఉండొచ్చు, ఇక్కడ డాక్టర్ గారు ఉండొచ్చు, హాస్పిటల్ పెట్టిన వాళ్ళు ఉండొచ్చు. నేను ఎవరికి వ్యతిరేక కాదు. మనం కూడా ఏదన్నా అవసరం ఉంటే టాబ్లెట్ వేసుకుంటాం, కాదన్నట్లేదు. మౌనిక మంచిగా ఉండు, ఓకేనా? నేను చెప్పాను కదా నువ్వు బయటికి తీసుకొస్తా మంచి చేస్తా అని చెప్పాను కదా, వచ్చేసావు కదా. అసలు ఇది అంతా దేవుడే మొత్తం. ఇప్పుడైనా చర్చికి వెళ్ళు మౌనిక. మీ ఆయన విడిచిపెట్టినా కూడా విడిచిపెట్టే, దేవుడిని మాత్రం పట్టుకో. అమ్మ నిర్మలమ్మ సంతోషం ఉందా బాధ ఉందా? ఇంకా ఇప్పుడు యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుస్తుందా? అప్పుడు తెలవలేదు కదా. అంటే ఇప్పుడు అద్భుతం జరిగింది అలా తెలుస్తుందా? నేను ధైర్యం చెప్పిన. ఏడుస్తుంది ఆ మనిషి, మాటలు లేవు, ఏడిపోయి చప్పట్లు కొట్టాలి గట్టిగా. నేను మరోసారి చెప్తున్నా, నేను హాస్పిటల్కి విరోధిని కాను, మెడిసిన్కి విరోధిని కాను. కానీ ఏ మెడిసిన్ మిమ్మల్ని స్వస్థపరచదు. ఇలాంటి పెద్ద వ్యాధిలో నేను మాట్లాడుతున్నప్పుడే ఆమె బాగైపోయింది. నాకు ఏడుపు వచ్చిన విషయం ఏంటి చెప్పనా? వాళ్ళు ఎన్నాళ్ళుగా ఈ హాస్పిటల్ తిరుగుతున్నారు, 2 సంవత్సరాలు అయింది తిరుగుతున్నారు. కొడుకు లేడు, 2 కూతుర్లే, అల్లుళ్ళు పట్టించుకోలేదు. ఆ పెద్ద ఆయన గెడ్డం పెంచి ఎలా ఉన్నాడు? రోడ్డు మీద ఒక పిచ్చివాడి కంటే దారుణంగా ఉన్నాడు కదా. నాకు అనిపించింది, అమ్మ కానుక పంపించావు కదా, ఎలా వచ్చింది తల్లి అని అడిగితే ఆమె ఏడుతుంది, నేను ఏడుస్తున్నాను. ఎలా తెచ్చావు తల్లి, ఎక్కడి నుంచి చుంటా ఇస్తా ఫాస్ట్ అయ్యా నీకు అయ్యా అంటుంది. వద్దు కానీ ఎలా ఇచ్చావు ఈ కానుకంటే ఆమె ఒక బాధ చెప్పింది. నేను నీకు ఇవ్వలేదయ్యా, నేను ఎస్ఐకి ఇచ్చాను. ఇక్కడికి ఏ స్టేజ్లో వచ్చాడు తెలుసా? కిడ్నీలకు ఏమో చేసి వదిలేశారండి. చీము వచ్చేస్తుంది కదా. నువ్వేనా? ఈయన ఇంకా చచ్చిపోతున్న టైం అది. ఇంతకాలం ఇంత చెయ్యి అయిపోయింది కదా. కాలని బతకరాని నమ్మకం లేదు కూడా సార్. ఇక్కడ చూడండి, నేను హాస్పిటల్కు 3 సంవత్సరాలు వచ్చారు కాబట్టి 3 సంవత్సరాలుగా హాస్పిటల్ తిరుగుతున్నాడు. కిడ్నీ ప్రాబ్లం. ఈ అచ్చుకుంటా పోవడం అంటే బాగా ఖర్చు అయిందంటే మొన్న మళ్ళా దవాఖానకు తీసుకుపోయారు మా కొడుకును. దాంట్లో నెల 15 రోజులు ఉన్నాము. అంతా వేసినాం అమ్మ. ఒకటేనండి, ఈయనను తీసుకొచ్చినప్పుడు ఒక శవాన్ని తీసుకొచ్చారా? మీ తండ్రా? ఒకటేనండి, ఈయన దగ్గర ఏమీ లేదు. ఇక్కడ ఆపరేషన్ చేశారు, పైపు పెట్టిరు, అంత మొత్తము సీముగా రక్తం వెళ్ళిపోవుడు. అన్నం తిన్నుడు లేదా? ఎంతకాలం తినలేదు? 2 నెలలు తినలే. ఈయన ఏనండి, ఈ చీము కారిపోతుంటే ప్యాక్ చేసి పెట్టారు, శవం తీసుకొచ్చి అక్కడ పట్టారు అంతే. ఇక్కడ కొంతమంది సజ్జిబులను కూడా తెచ్చారు, అది కూడా దేవుడు కార్యం చేశాడు. చప్పలు కొట్టండి. ఈయన్ని 2 నెలలు ఫుడ్ నీళ్లు ఏమీ లేవు. ఇక్కడ నుంచి చీమి ఎట్లా కడుతుందయ్యా? చీమి వాసన, చీమి కారిపోతుంది కిడ్నీలో నుంచి. పైపులు వేసి వదిలేశారంట. చీమి
నన్ను అక్కడ వదిలేసారు సార్. అక్కడికి వెళ్ళి తెచ్చి ఇంటికాడ వదిలేసారు. ఈయన ఇంత చిన్న ముఖము, శవం లాంటిది, ఒక చిన్న ముఖము, చిన్న కాలు, చిన్న చేతి వచ్చాడు. ఆదివారం సాయంత్రం వచ్చాడు, ప్రార్థన చేసి పంపించాను. మళ్ళీ శనివారం వచ్చాడు. ఇక చీమ ఆగిపోయిందమ్మా. ఆనాడు శనివారం నాడు ఇంత అంత అన్నం తిన్నాడు. ఇక్కడ అన్నం తిన్నాడు. ఆడ నుంచి ఇంటికి పోయినాక అన్నం తిన్నాడు. అంతకు ముందు కారం అస్సలే తలగనియాడు. ఇప్పుడు బాగా లావుగా అయ్యావుగా, మంచిగా ఆయన తింటున్నా నడుస్తున్నావు. నువ్వు బ్రతుకుతావని ఒక్క పాయింట్ అని ఉందా నీకు? దేవుని నమ్ముకున్నా సార్. ఈయన అన్నాడంట, అమ్మా గాంధీ తీసుకుపోమని ఎవరో చెప్తే అన్నాడంట. టీవీలో చూసి అమ్మా ఏమన్నావు మీ కూతురు? టీవీలో చూసి అక్కడ హాస్పిటల్కి పోతే జగిత్యాల పోయినా, జగిత్యాలకి కొట్లకి వచ్చిన కర్మర్ పోతే ఇక్కడ ఏదో ఉస్మాన్ హాస్పిటల్కి పోయామని చెప్తే నేను వచ్చిన సపడాగా పండబెట్టినాడ ఇంట్లో. పండబెట్టినాక మీరు మంచాల పడి టీవీ చూసావు? టీవీలో వాక్యం పెట్టారు. అలా నమ్ముకున్నావా? నేను అంతకుముందు నమ్ముకున్నాము, మధ్యలో వదిలేస్తావు. నేను చెప్తానండి, ఆయన టీవీలో ఎప్పుడైతే చూసాడో ఒకటి అన్నాడు, నేను హాస్పిటల్కి ఎక్కడ ఆయన నన్ను బతికిస్తాడు తీసుకెళ్ళండి అన్నావా అంట. నిజమేనా? నీకంతా తెలుసు? అప్పుడు నేను అక్కడ తీసుకుపోతా అంటే తెలియదు సార్. అక్కడ తీసుకుపోతా అంటే హాస్పిటల్కు ఉస్మానికి తీసుకుపోతా అంటే నేను ఎక్కడ పోను, నేను ఇక్కడికే పోతా, హైదరాబాద్ చర్చికి పోతా. ఇక్కడికి వచ్చినందుకు మేలు అయిపోయిందా? ఇక్కడ వచ్చిన పండుగ నీళ్ళు చల్లేరు రమ్మంతే. అది నీళ్ళు చల్లా పాతది. నీళ్ళు చల్లే వరకు నాకు కొద్దిగా మేలకు వచ్చింది. అప్పుడు ఏమి సోయి లేకుండా నాకు. అర్థమైందా? తెలియదు, ఖాళీ లేదు, వీక్ అయిపోయి మొత్తం. అప్పుడు కొద్దిగా పానం అన్నది ఎగిరింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇక్కడికి రాకపోతే ఆ ఒక్క రోజు 2 రోజుల్లో చచ్చిపోతుండే అమ్మాయిక. అంతా అయిపోయింది. 2 నెలల ఫుడ్ లేదు, చీము కారిపోతుంది. 2 కిడ్నీలో నుంచి చీము వచ్చేస్తుంది ఇక్కడికి. అలా తీతే చీమంతా. ఆశ లేకుండా నాకు ఆశ లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆశ లేని వ్యక్తులకు యేసయ్య ఈ యేసు ఆశ్రయ పరములో ఆశ కలిగిస్తున్నాడు. హల్లెలూయా. చేతులు పైకెత్తి. ఇప్పుడు మీ కల్వరి టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్ సూపర్ న్యాచురల్ పవర్ మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు, మరియు తిరిగి రాత్రి 11:30 నుంచి 12 వరకు. స్వస్థత వరము కలిగి దేవుని చేత బహుబలముగా వాడబడుచున్న దైవజనులు సుదర్శన్ రావు బోనాల గారు మీ కొరకు లైవ్ లో ప్రత్యేక ప్రార్థన చేయుదురు. పాల్గొనండి. డోంట్ మిస్. స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.